హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క స్టేట్మెంట్ అనేది మనం ఎలా డౌన్లోడ్ చేయాలి, డౌన్లోడ్ చేసిన తర్వాత దానికి పాస్వర్డ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఆ యొక్క పాస్వర్డ్ ప్రొటెక్షన్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా పాస్వర్డ్ను మనం తెలుసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ అని వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ ఉన్నప్పుడు తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ నేను ఇంతకుముందు కూడా ఒక 2 వీడియోస్ అయితే చేశాను. ఈ యొక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అకౌంట్ స్టేట్మెంట్ అనేది మనం ఎలా డౌన్లోడ్ చేయాలి, డౌన్లోడ్ చేసిన తర్వాత దాని యొక్క ప్రొటెక్షన్ పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ యొక్క స్టేట్మెంట్కు దాన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది కూడా నేను వీడియో చేశాను. కానీ ఇంకా కొంతమందికి డౌట్స్ అయితే ఉంటున్నాయి. కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు ఏంటంటే మాకు వచ్చేసి ఓపెన్ కావట్లేదు, మీరు చెప్పినట్టుగా చేసాము అని చెప్పేసి. ఎందుకంటే మీరు ప్రాపర్గా పాస్వర్డ్ పెట్టినా కూడా ఓపెన్ కావడం లేదంటే దానికి ఒక రీజన్ అయితే ఉంటుంది. అది కూడా నేను మధ్యలో చెప్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా అయితే చూడండి. ఫస్ట్ మనం ఇప్పుడు ఈ యొక్క స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసే ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దాం. సింపుల్గా మీ యొక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మొబైల్ బ్యాంకింగ్ అంటే వేమ్ యాప్ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు సెట్ చేసుకున్నటువంటి 4 డిజిట్ లాగిన్ పిన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను 4 డిజిట్ లాగిన్ పిన్ అయితే ఇస్తున్నా. ఇట్లా లాగిన్ పిన్ ఇచ్చిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకు ఓపెన్ అయిపోతుంది. మీకు ఒకవేళ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. పైన ఐ బటన్ మీద ఉంటుంది. మీరు ఆ యొక్క వీడియో చూసినట్లయితే మీరే ఓన్గా యూనియన్ బ్యాంక్ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీరే ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్ అనేది ఓపెన్ చేసాం కదా. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం స్టేట్మెంట్ డౌన్లోడ్ చేయాలి. స్టేట్మెంట్ డౌన్లోడ్ చేయాలంటే కింద అకౌంట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. కింద ఈ యొక్క అకౌంట్స్ మీద క్లిక్ చేయాలి. అకౌంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్, క్యాష్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి వస్తుంది. పక్కన వచ్చేసి లోన్ అకౌంట్స్. మనకు సేవింగ్ అకౌంట్ యొక్క స్టేట్మెంట్ కావాలి కాబట్టి మనకు సేవింగ్ అకౌంట్ అనేది పైన వచ్చింది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డీటెయిల్స్ అని చెప్పేసి వచ్చింది. తర్వాత మినీ స్టేట్మెంట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి వచ్చింది. మనకు స్టేట్మెంట్ కావాలి కాబట్టి ఈ యొక్క స్టేట్మెంట్ మీద క్లిక్ చేయాలి. స్టేట్మెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ 1 మంత్, లాస్ట్ 3 మంత్స్, లాస్ట్ 6 మంత్స్, లాస్ట్ 12 మంత్స్, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్, కస్టమ్ డేట్, ఇన్ని ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయి. మీకు లాస్ట్ 3 మంత్స్ కావాలంటే మీరు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్ 12 మంత్స్ కావాలంటే మీరు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్ 6 మంత్స్ కావాలంటే ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, మీకు నచ్చినట్లుగా. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కావాలనుకుంటే మీరు ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నాకు లాస్ట్ 12 మంత్స్ కావాలనుకుంటున్నా కాబట్టి దీని మీద క్లిక్ చేస్తున్నా. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ ఈమెయిల్ అండ్ పీడిఎఫ్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది. మనకు సింపుల్గా కావాలనుకుంటే పీడిఎఫ్లో మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకున్నట్లయితే క్లియర్గా ఉంటుంది. తర్వాత మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలన్నా కూడా క్లియర్గా ఉంటుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి చాలామంది చాలా వరకు పీడిఎఫ్లోనే డౌన్లోడ్ చేసుకుంటారు. ఇప్పుడు సింపుల్గా పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తున్నాం. పీడిఎఫ్ మీద క్లిక్ చేసిన తర్వాత అలో మీద క్లిక్ చేయాలి. అలో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డౌన్లోడ్ అయితే అయిపోయింది. కానీ దీని యొక్క పాస్వర్డ్ ప్రొటెక్షన్ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ యువర్ పాస్వర్డ్ కన్సిస్ట్స్ ఆఫ్ ది ఫస్ట్ 4 క్యారెక్టర్స్ ఆఫ్ అకౌంట్ నేమ్. ఫస్ట్ 4 క్యారెక్టర్స్ ఆఫ్ అకౌంట్ నేమ్ ఇంక్లూడింగ్ స్పెషల్ క్యారెక్టర్స్ వితౌట్ స్పేస్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ ఫాలోడ్ బై ది డేట్ అండ్ మంత్ యువర్ బర్త్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే మీకు బ్యాంక్ పాస్బుక్లో ఉన్నటువంటి పేరు ఏదైతే బ్యాంక్ పాస్బుక్లో మీ నేమ్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది కదా, ఆ పేరులో నుంచి ఫస్ట్ 4 లెటర్స్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఆర్వి ప్రసాద్ అనేది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నాది ఫర్ ఎగ్జాంపుల్గా 1 జనవరి అని ఉంది. అంటే ఇక్కడ ఏం కావాలంటే మనకు ఓన్లీ డేటు మంత్ కావాలన్నమాట. ఇప్పుడు దీనికి మనము పాస్వర్డ్ ఎట్లా సెట్ చేసుకోవాలంటే RVPR ఫస్ట్ 4 లెటర్స్ అనేది వచ్చింది కదా. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చాడు, డేటు మంత్ ఇచ్చాడు అనమాట. డేటు మంత్ అంటే 01/01 ఇది దీని పాస్వర్డ్ అనమాట. ఇలాగా మీరు సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. కొంతమందికి ఉంటుంది మిస్టర్ అని చెప్పేసి ఉంటుంది, మిస్టర్ ప్రసాద్ అని ఉంటుంది. మిస్టర్ ప్రసాద్ ఉన్నట్లయితే దీనికి ఏం చేయాలంటే MRPR తర్వాత డేట్ టు మంత్ అనేది ఇదే వస్తుంది 01/01.
ఇలాగా మీరు ట్రై చేయండి, కంపల్సరీగా అయిపోతుంది. ఈ యొక్క పాస్వర్డ్ చాలామందికి ఓపెన్ కావడం లేదని చెప్పేసి కొంతమంది మెసేజ్ పెడుతున్నారు నాకు కామెంట్స్లో. కానీ వారికి ఇంకొక రీజన్ కూడా ఉండొచ్చు. మీరు కంపల్సరీగా ట్రై చేయండి అది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసింటారో ఆ టైంలో ఏంటంటే ఆధార్ కార్డు ఇచ్చింటారు కదా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి. ఆధార్ కార్డులో ఏంటంటే చాలామందికి ఫస్ట్లో ఓన్లీ ఇయర్ మాత్రమే వస్తున్నది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా 2010 అనుకోండి, ఇక్కడ డే టు మంత్ అనేది రాదనమాట. డే టు మంత్ రాకుండా ఓన్లీ ఇయర్లో 2010 అని చెప్పేసి వచ్చి ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, బ్యాంక్కి వెళ్ళి నా ప్రొఫైల్లో నా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏముంది అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. బ్యాంకులో వచ్చేసి ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, తర్వాత నా యొక్క ఆధార్ కార్డులో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంది అని చెప్పేసి మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. అలా తెలుసుకున్నట్లయితే మీరు ఈ యొక్క స్టేట్మెంట్లో ఉన్నటువంటి పీడిఎఫ్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు దీని యొక్క పాస్వర్డ్. అలా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. లేదంటే కనుక ఒకసారి బ్లైండ్గా కూడా ఒకసారి మీరు అట్లా కూడా చెక్ చేయండి. మీ పేరులోంచి ఫస్ట్ 4 క్యారెక్టర్స్ అనేది ఇవ్వండి, తర్వాత 0101 ఇవ్వండి. ఎందుకంటే ఎవరికైతే ఆధార్ కార్డులో ఓన్లీ ఇయరే ఉంటుందో వారికి 0101 చాలా వరకు ఉండొచ్చు. అట్లా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఫైల్ డౌన్లోడ్ అని చెప్పేసి కంప్లీట్గా వచ్చేసింది అనమాట. అంటే మన ఫైల్ అనేది పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ అయిందనమాట. సింపుల్గా ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ యొక్క ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఇక్కడ మనం మై ఫైల్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇక్కడ డౌన్లోడ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ స్టేట్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఈ యొక్క స్టేట్మెంట్ మీద క్లిక్ చేయాలి. స్టేట్మెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. పాస్వర్డ్ వచ్చేసి దీనికి సేమ్ మనము ఎలా అయితే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసుకున్నామో ఇలానే పాస్వర్డ్ అనేది మనం దీనికి ఎంటర్ చేసినట్లయితే దీన్ని ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నా. ఇలా మనం పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సింపుల్గా ఓకే మీద క్లిక్ చేయాలి. చూడండి ఇక్కడ మన యొక్క స్టేట్మెంట్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట. ఇలాగా మీరు కూడా సింపుల్గా మీ యొక్క స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇలా పాస్వర్డ్ దీనికి కంపల్సరీగా పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క పాస్వర్డ్ అనేది మీరే చెక్ చేసుకోవాలి. మీ యొక్క బ్యాంక్ పాస్బుక్లో ఏ పేరు ఉంది, తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఏ డేట్ ఆఫ్ బర్త్ యాడ్ అయ్యి ఉంది, అది మీరు గిన తెలుసుకున్నట్లయితే సింపుల్గా ఈ యొక్క స్టేట్మెంట్ అనేది మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. డౌన్లోడ్ చేసుకొని స్టేట్మెంట్ అనేది మీరు కావాలనుకుంటే ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.